ఆంధ్రప్రదేశ్లో కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మరియు ఇతర కులాలు కలిస్తేనే ఖచ్చితంగా రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఏపీ బీసీ జేఏసీ అధ్యక్షులు జంగాల సింగారయ్య యాదవ్ స్పష్టం చేశారు. తణుకులో జరిగిన కాపు గళం సదస్సులో ఆయన మాట్లాడుతూ, కాపులు మరియు బీసీ ఫార్ములాతో కలిసి ముందుకు సాగితే మనమే అధికారంలోకి రావచ్చని పిలుపునిచ్చారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో సాధారణ ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగిన అనంతరం అయితే అనేక రాజకీయ మార్పులు, సామాజిక మార్పులు కూడా సంభవిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం హాట్గా మారిన పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తును ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఏమన్నా ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేకపోలేదనేది ఒకటి ఉంది. తర్వాత బహుజన రాజ్య స్థాపన కావచ్చు, తర్వాత అణచివేతకు గురైన జాతులు కావచ్చు, కులాలు కావచ్చు, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ వివరాలు వివరించినట్లయితే రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ జంగాల సింగారయ్య యాదవ్ గారు అయితే మనతో ఉన్నారు. సింగారయ్య యాదవ్ గారు చెప్పండి, ఇప్పుడు యాక్చువల్గా బీసీ ఉద్యమం ఎలా ఉంది? బీసీ ఉద్యమం, బీసీల ఆకాంక్ష, బీసీల స్వప్నం రాజ్యాధికారం కోసం జరుగుతుంది. పాలకులు మాత్రం బీసీలకు ఎన్నికల ముందు అరాకొర రాయితీలతో అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత వాటిని మర్చిపోవడం జరుగుతుంది. ఇదే నేడు జరుగుతున్న బీసీలకు పాలకులు చేస్తున్న మోసంగా గమనించాలి. అంటే మీరు బీసీ రాష్ట్ర ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నారు. ముఖ్యంగా ఒక బీసీలు కలుసుకుంటేనే అధికార మార్పిడి, రాజ్యాధికారం సిద్ధించే అవకాశాలు ఉన్నాయా? బీసీలు ఒక్కలతోనే కాకుండా బీసీలు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, కాపులను కూడా కూడగడితేనే రాజ్యాధికారం మార్చి సొంతంగా రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయని 100% ఆచరణాత్మకమైందని నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా గతంలో కూడా ఒక 2 కులాలు ఎక్కువగా మనకు అధికారం చెలాయించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే అప్పుడు ప్రజారాజ్యం కావచ్చు, జనసేన కావచ్చు, కొన్ని ఒక ప్రయోగాలు అయితే జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని మనం థర్డ్ ఫోర్స్ కింద కూడా అనొచ్చు. అది ప్రయోగాలు సక్సెస్ అయినట్టా, ఫెయిల్ అయినట్టా? 100% ప్రయోగాలు విఫలం చెందటం వల్లనే నేడు బీసీలకు కానీ, బీసీలతో కలిసి ఉన్నటువంటి దళితులు, ముస్లింస్, కాపులకి రాజ్యాధికారం దక్కలేదని 100% చెప్పగలుగుతున్నాం. దీనికి మరి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటంటే, నాటి 2024 ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీలని అమలు చేయకుండా, అదేవిధంగా బీసీలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లో అమరావతి బిల్లు ఎట్లా పాస్ చేయించారో అలాగనే బీసీలకు కూడా బిల్లు పాస్ చేయించాలి. అలా చేయించట్లేదు. అదేవిధంగా 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ అన్నారు. బీసీలకు రక్షణ చట్టం అన్నారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానన్న కూటమి ప్రభుత్వమే బీసీల మీద భౌతిక దాడులు చేస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. అంటే ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా బీసీల్లో అనగాన వర్గాల్లో కావచ్చు, అంటే మీరు దేశీయ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు కావచ్చు, వాటిని ఈ ఓటర్లు ద్వారా ప్రభావితం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? 100% ప్రభావితం అవుతుందండి. బీసీల్లో అవగాహన పెరిగింది, చైతన్యం పెరిగింది. రాజ్యాధికారం ఇప్పటిదాకా మనకి మరి బీసీలకి అరకొర రాయితీలు, అదేవిధంగా పూర్తిగా అభివృద్ధి కానీ, అదేవిధంగా సామాజిక న్యాయం, సాధికారత జరగనటువంటి తక్కువతో ఆఫాపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ బీసీలను అణచివేస్తూ, బీసీలు చైతన్యం కాకుండా, బీసీలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలవకుండా, బీసీలు కాపులు కలిసి ఒకటి కాకుండా పాలకులు చేసే కుట్రల్లో భాగమై ఇప్పటిదాకా వాళ్ళ రాజకీయ కుట్రలు, వాళ్ళ కుతంత్రాలు, ఆటలు చలామణిని దానిలో భాగంగానే మేము రాజ్యాధికారంలోకి రాకపోయాం. భవిష్యత్తులో మాత్రం వాళ్ళు చేస్తున్న మోసాలని, అన్యాయాలని, కుట్రలను తెలుసుకొని 100% బీసీలు, కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎలా అధికారంలోకి వచ్చారో ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఆచరణ సాధ్యంగా కనిపిస్తున్నాయి. అంటే మీరు చేసే ప్రభుత్వంపై, పాలకులపై ఒత్తిడి చేసే ప్రయత్నాలని అంటున్నారు. కేవలం ఒత్తిడి చేస్తే అధికార మార్పిడి జరుగుతుందా? ఒత్తిడి కాదు సార్, ఇక్కడ
పాలకులు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు, మాయమాటలు, మోసాలు, అన్యాయాల్ని ప్రజలు తెలుసుకుంటే అధికార మార్పిడి జరుగుతుంది. అంటే దీనికోసం ఉద్యమ పార్టీలు కావచ్చు, బీసీ సంఘాలు కార్యాచరణ అంటే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పాలకులకు కావాల్సింది ఏంటంటే బీసీలు ఒకటిగా ఉండకూడదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులు కలవకూడదు, వీళ్ళందరూ కలిస్తే మనం అధికారాన్ని కోల్పోతామనే ఉద్దేశంతో వాళ్ళు కలవకుండా కుట్రలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కుట్రలకు, మోసాలకు, వాళ్ళు చేసే కుతంత్రాలకు బలి కాకుండా వాటిని అధిగమించి ఐక్యమయ్యి మరి ఉమ్మడి ఆచరణతో, ఉమ్మడి ఆలోచనతో, ఉమ్మడి ప్రయోజనంతో, ఉమ్మడి కృషితో చేస్తేనే అధికారం సిద్ధిస్తుంది. అంటే ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంది మీరు? భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 మాసాలు పూర్తయింది. ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రత్యేకంగా మరి 143 హామీలు ఇచ్చినప్పటికీ ప్రత్యేకంగా సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చారు. ఆరిట్లో 3ని అరాకొరగా పూర్తి చేసి సంపూర్ణంగా పూర్తి చేయకుండా మరి ఎగవేతలు కోతలతో వాతలు పెట్టారు. ఇంకా 3 ఉన్నాయి వాళ్ళు చెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 ఏళ్ళకే పింఛన్ 4,000 ఇస్తామన్నారు. మరి దాన్ని గాలికి వదిలేశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాన్ని ఊసేయలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 రూపాయలు అన్నారు, 3 పైసలు కూడా ఇవ్వలేదు. మరి ప్రతి ఇంటిలో ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి 1,500 చొప్పున ఇస్తామన్నారు. ఈ 3 పథకాలను ప్రారంభించకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఫ్రీ బస్సు పెట్టినా కూడా బస్సుల సంఖ్య పెంచకుండా మరి ఫ్రీ బస్ పథకాన్ని పెడితే ఆ క్రౌడ్ పెరిగి టికెట్ తీసుకున్నోడు ఇబ్బంది పడుతున్నారు, స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ మరి ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగి, ఘర్షణలు జరిగి, కింద పడిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిజంగా ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 100% న్యాయమైన పరిపాలన అందించాలనుకుంటే బస్సుల సంఖ్య పెంచండి. అదేవిధంగా రైతు భరోసా కూడా కౌలు రైతులకు కూడా వర్తించేలా చేయండి. అర్హులైన రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలి. మరి తల్లికి వందనం కానీ మీరు ఎన్నికల ముందు మాత్రం అరటిపండు ఒలిచిపెట్టినట్టు అబద్ధాలని నిజాలుగా నమ్మించి ప్రజల ఓట్లని కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు మరి ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తే తప్ప మీకు గుర్తు లేనట్టు. మరి నేడైతే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళు పాలకులు డైరెక్ట్గా ఈ వర్గాల మీద దాడి చేయకుండా మన వర్గాల్లో ఉన్నటువంటి, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్నే వాళ్ళు చేరదీసి వాళ్ళతో భౌతికంగా కానీ, అదేవిధంగా మీడియా వేదిక కానీ, అదేవిధంగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా కొంతవరకు ఈ కూటమి ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు అందరూ కూడా మరి తమ నిరసన గళాన్ని వినిపించి ఈ ప్రభుత్వం మెడలు వంచి మరి ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇంటికి పంపించాలని ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకి ఈ వేదిక తరపున తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సింగరయ్య గారు. కెమెరామెన్ భాగ్యలక్ష్మితో ఉప్పు వీరాంజనేయులు, తణుకు.